కొత్త ఇల్లు కన్‌స్ట్రక్షన్ అవుతున్నప్పుడు ఇంటి పక్కన ఒక ఇంట్లో రెంట్‌కుండే అత్తయ్య వాళ్ళు. అయితే అక్కడ వేప చెట్టు ఉంది. ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతున్నామని ఆ నీమ్ ట్రీకి పూజ చేస్తుండ్రు. ఏం లేదు, ఒక దీపం పెడుతుండ్రు అంతే. ఇంకా గృహప్రవేశం నెక్స్ట్ డే ఒడిబియ్యం పోసింది అత్తయ్య. ఇంటి దగ్గర ఉన్న మైసమ్మకి, ఇంకా రాజరాజేశ్వరి టెంపుల్‌లో. దానికోసమే ఈ ప్రిపరేషన్స్ అయితున్నాయి. ఒడిబియ్యం ఒక 5గురు ముత్తైదులు కలపాలి అని అంటారు. దానికి రీజన్ ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నేను నిమిషాంబిక దేవికి బియ్యం పోసినప్పుడు చాలామంది ప్రాసెస్ అడిగిండ్రు ఎట్లా కలపాలి అని. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నా. 5 or 10 kgs రైస్లో ఒక 5 మెంబర్స్ పసుపు ఇంకా ఆయిల్ వేసి మిక్స్ చేయాలి. ఒక బ్లౌజ్ పీస్ కూడా పెట్టాలి. పాసిబుల్ అయితే శారీ కూడా, అంటే మనం మొక్కుకున్న దాన్ని బట్టి. ఆ బియ్యంలో 5 డ్రై కోకోనట్స్, డ్రై డేట్స్, 10 బీటల్ లీవ్స్, 5 బీటల్ నట్స్ అంటే ఎండు కొబ్బరి, ఎండు ఖర్జూరం, వక్క, ఇంకా తమలపాకులు పెట్టాలి. అమ్మవారికి బియ్యం పోసే అప్పుడు ఆ బ్లౌజ్ పీస్ని అమ్మవారి పాదాల దగ్గర స్ప్రెడ్ చేసి దాంట్లో బియ్యం పోయాలి. ఇంకా ఇక్కడ అత్తయ్య రెడీ అయినాక బోనం ఇంకా ఒడిబియ్యం తీసుకొని వెళ్తున్నాం. వెళ్ళే అప్పుడు బ్యాండ్ వచ్చింది. అండ్ ఏదైతే ఇది డ్యాన్స్ చేస్తుండ్రో నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. అయితే దీన్ని వల అంటారు. ఫిషెస్ని పడతారు కదా, ఆ నెట్ దాన్ని డెకరేట్ చేసి బోనంకి ముందు నిల్చొని డ్యాన్స్ చేస్తుండ్రు. ఓన్లీ బాయ్స్ అండ్ మెన్నే పట్టుకొని చేస్తుండ్రు ఆ డ్యాన్స్. అంటే బేసిక్గా వాళ్ళే కదా ఫిషెస్ని పట్టేది. అంటే మేము ఫిషర్ మెన్, గంగపుత్ర అంటారు కదా ఆ క్యాస్ట్, అందుకే ఈ ప్రాసెస్ చేస్తుండ్రు. కానీ నేను చూడడం కూడా ఫస్ట్ టైం. ఒక పర్టికులర్ రీజన్లో ఇట్లాంటివి చేస్తారంట. నేను ఎప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చేయడం చూడలేదు ఇదైతే. ఇక్కడ చూపిస్తుంది రాజరాజేశ్వరి టెంపుల్. వీడియోలో క్యాప్చర్ అవ్వలేదు కానీ అసలు రియాలిటీలో ఫేస్ చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కలగల్ల మొహం అంటారు కదా, అమ్మవారిది అంత బాగుండే. దర్శనం అయితే చాలా బాగా జరిగింది.